ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. సో, మా బావ ఫోన్ చేసి కేక్ తెప్పి అమ్మాయి అన్నాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. సో, నాకు ఇక తర్వాత అర్థమైంది కదా! ఈరోజు మా వదిన బర్త్‌డే. అయితే తనకు హెల్త్ బాలేదు. హెల్త్ బాలేకపోవటం వల్ల సెలబ్రేషన్స్ ఏమీ చేసుకోవట్లేదు అమ్మాయి అని చెప్పింది. సర్లే తనకి హెల్త్ బాలేదు కదా! వాళ్ళు చేయకపోతే మనమన్నా చేద్దామని చెప్పేసి ఏదో సింపుల్‌గా ఒక చిన్న కేక్ అయితే తీసుకెళ్ళి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అని చెప్పేసి అనుకున్నా. సో, నేను అనుకోవటం కాదు. నేను అనుకోకున్న ముందే బావ అయితే కేక్ పంపించిండు. పిల్లల్ని తీసుకొని వెళ్ళమ్మాయి ఇంకా మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేపించుకొని వాళ్ళని చూపించుకొని రా అని చెప్పేసి అన్నాడు. సర్లే అని చెప్పేసి నేను అప్పటికప్పుడే ఇంక నార్మల్‌గా డ్రెస్ వేసుకొని పిల్లలకి నార్మల్ బట్టలు వేసుకొని ఇంక తీసుకొని వెళ్ళాను. వెళ్తే ఇంక తను నైటీ మీదే ఉంది. తనకేం అర్థం కాలేదు. ఈ టైంలో వచ్చారేంటి అని చెప్పేసి. సో, తలుపు తీసిన తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయా. నిజం చెప్పాలంటే మా పిల్లలు ఆ టైంలో పడుకున్నారు. ఆ కేక్ చూసి కేక్ పెట్టని నన్ను అసలు చాలా ఇబ్బంది పెట్టేశారు. సో, మనది కాదు నాన్న అత్తోళ్ళది అని అంటే, ఇక సర్లే పోదాంపా అత్తోళ్ళ ఇంటికి పోదాంపా తిందాం అని అంటుండే మా అన్నీస్ అయితే. మా చిన్నోడికైతే కేక్ చూస్తే అసలు వాడికి ఏంటో తెలీదు. చాలా నిద్రలో ఉన్నా కూడా లేచి కూర్చున్నాడు కేక్ చూసి. సర్లే అని చెప్పేసి తీసుకొని మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసా ఫైనల్‌గా. అమ్మాయి అయితే ఇంకా డ్రెస్ వేసుకొని నార్మల్‌గా రెడీ అయితే అయిపోయింది. సో, హెల్త్ బాలేదు కదా! ఇక అన్ని సిచ్యువేషన్స్‌ని మనం అర్థం చేసుకోవాలి. బాగుంటే ఏంటి, బాగుండకపోతే ఏంటి, మనకు అవసరమా అని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే మా ఇంటి మొత్తానికి నేను ఆడపిల్లని ఒక్కదాన్నే నేను. నాకు ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు వదినలు అనమాట. సో, నేను నా వల్ల అయినంత మాత్రం నేను వాళ్ళని బాగానే చూసుకుంటా.